నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఫైనల్ జాబితా వచ్చేసింది టీడీపీకి అభ్యర్థులకు సంబంధించి. సో కడప పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. సో ఇంతకు ముందు వరకు కూడా అయితే సునీత్ గారు లేకపోతే సౌభాగ్యమ్మ గారు, వివేకానంద గారి వైఫ్, సో ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తారన్నటువంటి వార్తలు వినిపించాయి. కానీ ఫైనల్లీ ఇద్దరి పేర్లు కాకుండా వేరే ఒకరి పేరు వినిపిస్తోంది. ఇందుకు ఎవరి భూపేష్ రెడ్డి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మా. సో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఇద్దరు సునీతి గారు కానీ వివేకానంద గారి కూతురు లేదంటే వివేకానంద గారి భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ గారు, ఇద్దరులో ఎవరో ఒకరు పోటీ చేస్తారని చెప్పేసి అందరూ అభిప్రాయపడ్డారు. అదే ఆలోచనలో ఉన్నారు. కానీ తీరా తుది జాబితా వచ్చేసరికి అక్కడి నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు వినిపించింది. సో ఇందుకు ఎవరి ఈ చడిపురాల భూపేష్ రెడ్డి ఏమంటారు? నారాయణ రెడ్డి, ఈ భూపేష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చాలా కాలం నుంచి. ఒక ఆదినారాయణ రెడ్డి మాత్రము తెలుగుదేశం వదిలేసి బీజేపీలో చేరాడు. వాళ్ళు తెలుగుదేశంలో కంటిన్యూ అవుతున్నారు ఎప్పటి నుంచో. సో అక్కడ జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటిస్తారు అన్నది జరిగింది. కానీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి జమ్మలమడుగు నియోజకవర్గం కేటాయించడంతో ఆదినారాయణ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ భూపేష్ రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం, మేము అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో అనేక ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎదుర్కొన్నారు. ఈ భూపేష్ రెడ్డి కానీ వాళ్ళ నాయన కాదు. సో మేము సమస్యలు ఎదుర్కొని ఇక్కడ ఫైట్ చేస్తూ ఉన్నాము, టీడీపీ కనుమరుగు కాకుండా ఇక్కడ నిలబెట్టాము మేము అని వాళ్ళ యొక్క ఆవేదన ఉన్నది. న్యాయంగా అయితే అతను భూపేష్ రెడ్డి యంగ్స్టరు, అతనికి టికెట్ ఇవ్వాలి, ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హార్డ్ వర్కర్, బాగా పనిచేశాడు కూడా అతను. ఎందుకు అంటే రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలుగుదేశంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి మంత్రి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ వదిలేసి వైఎస్ఆర్సీపీలో చేరటం, మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ కావడం ఇవన్నీ జరిగాయి. అక్కడ అక్కడ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం రామసుబ్బారెడ్డి వాళ్ళంతా ఒకటైపోయారు. ఒకటైనప్పుడు వాళ్ళను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని నిలబెట్టేటువంటి అంశంలో ఈ నారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డిల పాత్ర చాలా ఉంది. అందువలన ఇంకా ఈ జిల్లాలో అంటే ఆ కుటుంబాన్ని వదిలిపెట్టలేని పరిస్థితుల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటించారు ఈరోజు. సో అక్కడ ఇంకా ఆ కుటుంబంలో అంటే ఆయన ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉండడం, వాళ్ళ అన్న కొడుకు తెలుగుదేశంలో ఉన్నా కూడా ఇప్పుడు ఎన్డీఏ పొత్తు కుదిరింది కాబట్టి వాళ్ళందరూ కలిసి ఇక పని చేసే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఏంటంటే వివేకానంద రెడ్డి కూతురు కానీ వివేకానంద రెడ్డి భార్య కానీ పోటీ చేస్తారేమో కడప పార్లమెంటు లేదా అసెంబ్లీ అనేది చర్చ ఉంది. చిన్న మాట వాస్తవమే. వాళ్ళిద్దరు కూడా వివేకానంద రెడ్డి హత్య విషయంలో పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిందితులను కాపాడుతున్నాడు అనే అంశం మీద ఫైట్ చేస్తున్నారు, అసలైన నిందితులకు శిక్ష పడాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాజకీయ రంగ ప్రవేశం చేసి వైఎస్ఆర్సీపీ మీద లేదా అన్నగారి మీదనే పోటీ చేయాలా అన్నంత కాంక్ష, అన్నంత వైరము వాళ్ళ మధ్య ఏం లేదమ్మా. అందువల్ల వాళ్ళు పోటీ చెయ్యరు. రాజకీయ అసలు పార్టీ ఏ పార్టీలో చేరలేదు ఇప్పటి వరకు. వాళ్ళు పోటీ చేసే అవకాశాలే లేవు. కాబట్టి మీరు అన్నట్టు షర్మిల ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తుంది అన్నగారి మీద, లేకపోతే కడప పార్లమెంటు పోటీ చేస్తుందా అన్నది అంటే ఆ జిల్లాలో పోటీ చేస్తేనే ఓహో జగన్మోహన్ రెడ్డి మీద ఈమె పోటీ చేస్తున్నది, పార్లమెంటుకు చేసినా అసెంబ్లీకి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసిన దాని కింద లెక్క
అందరు అదే భావిస్తారు, అన్న మీద పోటీ చేస్తున్నది, అన్నను ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నది అని. కానీ ఆమె కూడా పోటీ చేయదు. అంటే అంటే ఇప్పుడు షర్మిలా గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం లేదా? కడప ఎంపీ అభ్యర్థిగా కావచ్చు, లేదా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా కావచ్చు. చూడమ్మా, ఒకవేళ పోటీ చేసే అవకాశాలే లేవు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి, ఒకవేళ పోటీ చేయాలని అనుకుందాం. అన్న మీద సవాల్ చేసి తొడగొట్టి పోటీ చేస్తే గెలవాలి కదా. గెలిచే అవకాశాలు లేవు, పులివెందుల్లో లేవు, కడప పార్లమెంటు పరిధిలో ఎవరు పనిచేస్తారు? ఆమెకు కడప పార్లమెంటు పోటీ చేస్తే 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి పనిచేయడానికి. లేరు. కాంగ్రెస్ పార్టీ ఎవరు 7 నియోజకవర్గాల్లో? ఎక్కడ ఉంది కాంగ్రెస్? అక్కడ ఇక పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అనుకుందాం. పులివెందుల అసెంబ్లీలో ఆమె అన్న మీదనే అసెంబ్లీకి పోటీ చేస్తే అన్న వైపు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఈమె వైపు రావాలి అంటే ఈమె ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలకు, అక్కడి నాయకులకు, సరే పార్టీ ఏ పార్టీ అన్నా కానీ పక్కన పెడదాం, ముందు అక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఈమె ఏ రోజు అక్కడ పనిచేసింది పులివెందుల నియోజకవర్గంలో, ఎవరితో ఇంటరాక్ట్ అయింది, ఎవరికి పోయింది, ఎవరికి సహాయం చేసింది, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఆమె కోసం ఎందుకు వచ్చి ఆమె చుట్టూ తిరిగి ఆమె కోసము జగన్మోహన్ రెడ్డి ఓడించే ప్రయత్నం నాయకులు ఎందుకు చేస్తారు? ఏ కారణంగా చేస్తారు? చేయరు వాళ్ళు. ఎందుకంటే మంచైనా చెడ్డైనా వాళ్ళని ఆదుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సరే, కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి యొక్క ఇమేజ్ అక్కడ ఇప్పటికీ ఉంది. ఎందుకు అంటే రాజశేఖర్ రెడ్డి గారు అటు పార్లమెంట్ మెంబర్ అయినా, శాసనసభ సభ్యుడైనా కూడా నియోజకవర్గంలో ఉంటూ, ప్రజల మధ్య ఉంటూ, వాళ్ళ సమస్యలు పట్టించుకొని నిరంతరం పనిచేసింది వివేకానంద రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కంటే వివేకానంద రెడ్డి ప్రతి విలేజ్ లో గుర్తిస్తారు. సో ఆయన ఇమేజ్ ఉంది. ఆయన చంపిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము, అంటే వాళ్ళ భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రమేయం ఉందని, దాన్ని ఈయన సమర్థిస్తున్నాడని ఎవరైనా వివేకానంద రెడ్డి అభిమానులు వ్యతిరేకిస్తే వాళ్ళు గెలిచే అభ్యర్థికి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేయరు ఆ కక్ష ఉంటే గనక. అంటే మరి లక్ష్మణ్ గారు, షర్మిల గారు కావచ్చు, సునీత్ గారు కావచ్చు, మా అన్న జగనన్నకైతే ఓటేయకండి, ఓటేసి గెలిపించకండి అని చెప్పేసి చెప్తున్నారు. మా నాన్న సునీత్ గారు కావచ్చు, అలాగే మా బాబాయ్ అని చెప్పేసి షర్మిల గారు కావచ్చు. సో ఆ హత్యకి ఎవరైతే కారకులు ఉన్నారో హంతకులని వెంటేసుకుని తిరుగుతున్నాడు, పక్కనే ఉంచుకుంటున్నాడు, ఈవెన్ కాపాడుతున్నాడు కూడా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తారు. అంటే కుటుంబ సభ్యులు అలా కామెంట్ చేయడం వల్ల కడప ఎంపీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి వైసీపీ పార్టీ నుంచి ఈయన అవినాష్ రెడ్డి గారు, ఆయన మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించిందంటారా వైఎస్ వివేకానంద గారి మరణం అనేది? ముద్దాయిగా ఉన్నాడు కేసులో, మరి ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉండి అతను ఓడిపోయే పరిస్థితి ఏమన్నా వస్తుందా అని కదా మీ ప్రశ్న. అలా రావాలి అంటే 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా అభ్యర్థులను పెట్టి బలంగా ఫైట్ చేయగలిగితే అప్పుడు దాని ఇంపాక్ట్ దాని మీద పడుతుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అది కూడా వివేకానంద రెడ్డి సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవినాష్ రెడ్డికి ఓటు వేయకపోవచ్చునేమో, కానీ మొత్తం మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం పడి ఏంటి, ఇప్పుడు ఇది ఫ్యాక్షన్, మా జిల్లానే ఫ్యాక్షన్ జిల్లా, అది పులివెందులు అంటే ఇంకా ఫ్యాక్షన్ లో అది అన్న లేదు, తమ్ముడు లేదు, ఏమీ లేదు. అవసరమైతే ఎవరినైనా హత్యలు చేయడం, కేసులు పెట్టుకోవడము, జైలు పోవడాలు, ముద్దాయిలను రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడము కొత్త అంశం అయితే కాదు. ఎవరికి అదేమి కొత్తగా ఏమి అనిపించదు. తండ్రిని చంపిన కొడుకులు కూడా ఉన్నారు అక్కడ. అందువల్ల అంత జనంలోకి ఆ ఇష్యూ వెళ్ళిపోయి వివేకానంద రెడ్డి హత్య కారణంగా మొత్తం రాజకీయమే మారిపోతుంది అంటే మారిపోతాం, అంత సులభం కాదు. రాజకీయమే జనము
జనం పూర్తిగా ఎందుకు వ్యతిరేకిస్తారు ఆ కారణంగా. సో అంటే నిజంగానే ఏపీ రాజకీయాల్లో కడప ఎంపీ స్థానం అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. సో టీడీపీ నుంచి ఐదర్ వైఎస్ వివేకానంద గారి వైఫ్ కానీ లేకపోతే కూతురు కానీ పోటీ చేస్తారు అని చెప్పేసి అని భావనలో చాలా మంది ఉన్నారు. ఫైనల్ జాబితా వచ్చేసరికి మాత్రం అక్కడ చడిపురాల భూపేష్ రెడ్డి గారి పేరు వినిపిస్తోంది. అలాగే వైసీపీ నుంచి అయితే అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఖరారు అయిపోయింది. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు అనేది ఇంకా మనకు తెలియాల్సింది. రాబోయే 2 రోజుల్లో ఆ విషయానికి సంబంధించి షర్మిల వస్తారా, ఆ స్థానం నుంచి ఇంకెవరు వస్తారా అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, లక్ష్మణ్.